నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, బండి సంజయ్ గారు. సో వాళ్ళ అబ్బాయి పోక్సో కేసు నమోదైంది వాళ్ళ అబ్బాయి మీద. అసలు ఏం జరిగింది? ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే బీజేపీ దాన్ని ఏ రకంగా అన్వయించాలో కూడా తెలియట్లేదు. పేట్ బషీర్పేట పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయి, వాళ్ళ బాలిక, అమ్మాయి అనకూడదు, బాలిక, ఆమె తల్లిదండ్రులు, ఆ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయమని అడిగారు. అంటే మైనర్ కేసు నమోదు చేయమని అడిగారు. అడిగితే వాళ్ళు కేసు నమోదు చేయాల. నమోదు చేయకపోగా వాళ్ళు ఏం చేశారంటే ఈ సంగతి బండి సంజయ్ తాలూకు మనుషులకి ఒప్పందించారు పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఇది ఎఫ్ఐఆర్ చేయకుండా, కనీసం కంప్లైంట్ తీసుకోకుండా వేసరికి అతని ఇది 4ంటికి ఇక్కడ జరిగింది పేట్ బషీర్పేటలో. 5 గంటలకు అతను కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఏమనంటే వాళ్ళు నా పైన హనీ ట్రాప్ చేశారు, ఎక్స్టార్షన్కి పాల్పడుతున్నారు, 3 కోట్ల డబ్బులు పిండాలని చూస్తున్నారు నా దగ్గర నుంచి, నన్ను బలవంతంగా బెదిరిస్తున్నారు అని చెప్పి 5 గంటలకు అతను కేసు పెట్టాడు. 4 గంటలకు ఇక్కడ వీళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉండగా 5 గంటలకు అతను అక్కడ కేసు పెట్టాడు అంటే ఏమనుకోవాలి? ఇక వివరాల్లోకి వెళ్తే అప్పటికి వీళ్ళు కేసు ఫైల్ అయిందా మేడం? అవలేదు కదా? అవ్వకముందే ఆయన అక్కడ కేసు పెట్టేశాడు. అది పెట్టాక అప్పుడు వీళ్ళు ఇక్కడ ఎఫ్ఐఆర్ బాగా ఒత్తిడి చేస్తే మేము ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటాము, మీరు ఎఫ్ఐఆర్ చేయకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటాము అంటే అప్పుడు జాప్యం చేసి తర్వాత కేసు ఫైల్ చేశారు. అసలు వివరాల్లోకి వెళ్తే మామూలుగా రాజకీయ నాయకులకి సన్ స్ట్రోక్లు, డాటర్ స్ట్రోక్లు జరుగుతూ ఉంటాయి. సన్ ఇన్ లా స్ట్రోక్లు, డాక్టర్ లా షాక్లు, స్ట్రోక్ వస్తుంది. మామూలుగా సన్ స్ట్రోక్ అంటారు కదా, ఏది ఎండ వడదెబ్బ, SON సన్ మీరు చెప్పేది, SUN సన్ కాదు. ఇప్పుడు ఆ SUN సన్ కాకుండా SON సన్ అన్నమాట, సన్ స్ట్రోక్. ఇది బండి సంజయ్కి ఏంటంటే ఈ పిల్లోడు అక్కడ మహీంద్రా కాలేజీలో చదువుతా ఉన్నాడు, టెక్ మహీంద్రా కాలేజీలో చదివేటప్పుడు ఒక విద్యార్థిని బాగా తీవ్రంగా కొట్టిన కేసులో ఆ వీడియో బయటకు వచ్చింది. మొదటిసారి ఆ పిల్లోడు బయటకు వచ్చాడు. సరే, అప్పుడు ఏదో ఇది చేసి మొత్తానికి ఏదో కాపీ చేసుకున్నారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కేసు ఏంటంటే ఈ అమ్మాయి 17 ఏళ్ళ అమ్మాయి. ఈ అమ్మాయిని మీద ఈ అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి అలాగే మద్యం ఇచ్చి ఈ అమ్మాయి పైన పలుసార్లు లైంగిక దాడి చేశాడు అనేది ఆ అమ్మాయి చెప్తుంది. అయితే ఎక్కడ చేశాడు ఏంటి అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్లో అని చెప్పి చెప్తున్నారు. చెప్తూ ఉంటే ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వచ్చారు. ఈ ఇరువైపుల వాదన ఈ విధంగా ఉంది. మనకు అనుమానాలు ఎందుకు వస్తున్నాయి ఈ విషయంలో అంటే గనక, మరి 4ంటికి వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఫిర్యాదు పత్రం తీసుకుని అతన్ని పిలిపించి, బండి సంజయ్ కొడుకు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి పిలవాలి కదా, పిలిచి మాట్లాడి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ ఆ అమ్మాయిదే తప్పు ఉందనుకోండి, అది అబద్ధ కంప్లైంట్ అని అనిపించింది అనుకోండి, మీరు ఎఫ్ఐఆర్ చేయకండి. ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కూడా ఛార్జ్ షీట్ వేయకండి, అంతే. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయమని ఒక మహిళ వచ్చి, ఒక బాలిక తాలూకు తల్లిదండ్రులు వచ్చినప్పుడు మీరు విచారణ చేయకపోవడం ఎంతవరకు కరెక్టు? పైగా మీరు ఆపోజిట్ పార్టీకి ఒప్పందించడం ఎంతవరకు కరెక్టు? ఇది ఒక పోలీస్ చేయాల్సిన పని కాదు కదా. పైగా ఏమంటారంటే ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు, ఇది కుట్ర అంటారు. మరి మీరెవరి మీదన్నా చేస్తేనేమో అది వాస్తవం. లవ్ జిహాద్లు అంటారు, హనీ ట్రాప్లు అంటారు, ఇంకోటి అంటారు, మాట్లాడతారు. పెద్ద పెద్ద కంపెనీలను సైతం మీ పార్టీ ముందు తీసుకొచ్చేస్తాయి. వాళ్ళ మీద బురద జల్లడానికి మీరు అసలు ఏమీ వెనకాడరు. ఇప్పుడు కార్పొరేట్ల మీదకి జోలికి, ఒక కార్పొరేట్ కంపెనీ జోలికి వెళ్ళేటప్పుడు కొంచెం నిజమా అబద్ధమా అని ఆలోచించాలి. ఏమీ లేకపోకుండా మీరు నిందలేసేశారు, మీరు ప్రచారం చేసేసారు ముందు మీ వాట్సాప్ యూనివర్సిటీలో, అన్నీ జరిగిపోయినాయి. కానీ మీ మీద ఎవరన్నా వేస్తే మటుకు అది అసలు వేసే వరకు కూడా ఉండరు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ఆ బాలిక. అసలు అదేంటో చూడకోకుండానే అసలు నువ్వు ఇంకో మెడికల్ టెస్ట్ అయినా చేయాలి కదా, ఇంకొక స్టేషన్ లో
నువ్వు కేసు నమోదు చేసావు అంటే ఎంత తెలివితేటలు అనుకోవాలి. అంటే అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉందో, రాజకీయ నాయకులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం వాళ్ళు ఎలా ఇక ప్రజలకు వీళ్ళేం చూస్తారు మేడం, ఇప్పుడు ఇన్ని ఏమి అత్యాచారాలు చూడరండి. జరుగుతున్నాయి అని రోజు గగ్గోలు పెడుతుంటే ఒక్క కేసు కూడా ముందుకు వెళ్ళకపోవడానికి రీజన్ ఇదే మరి భయాలు లేకపోవడం. భయాలు లేకపోవడం. ఎవడైనా ఒకటేలా ఉంది ఇప్పుడు అసలు. అవును. ఇప్పుడు ఏంటంటే అందరికి శకునం చెప్పే బల్లి కుర్తిలో పడింది అన్నట్లు బండి సంజయ్ పరిస్థితి అలా అయిపోయింది. సరే, ఏది ఏమైనా పిల్లలు చేసే నేరాలకి పెద్దవాళ్ళకి ఎంతవరకు సంబంధం ఉంటుంది అని అంటే, సంబంధం లేదు అనుకుంటే గనక మీరు వాళ్ళకి సహాయం కూడా చేయకూడదు. అప్పుడు మీరు సహాయం చేయకపోతే మీకు సంబంధం లేదు అనుకుంటారు. లేదు అనుకుంటే మీరు వాళ్ళని రక్షించారు అంటే మీకు ఆ నేరంతో కూడా సంబంధం ఉన్నట్టే లెక్క. ఇది ఒకటే బండ గుర్తు. కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే. అవును, మరి ఇవ్వాల్సిందే. ఇది ప్రత్యర్థులు కుట్ర అని, అలాగే ఇప్పుడు ఆయన పార్టీలోనే ఆయనకి చాలా వ్యతిరేక శక్తులు ఉన్నాయి, వాళ్ళందరికీ ఇప్పుడు పండగ. అర్థమైందండి? అంతే. అందుకని ఏది ఏమైనా నిజాలు నిగ్గుదేలాలని. అయితే మేడం ఏమంటారంటే జరిగింది వాస్తవం అని అనుకోవచ్చా? అంటే మనం డిక్లేర్ చేయలేం గానీ జరగదు అని కూడా అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఆ పిల్లోడు ఒక హాస్టల్లో రూమ్మేట్ ని కొట్టిన విధానం చూస్తే అసలు పిల్లలు ఇలా కూడా పెరుగుతున్నారా అనిపించేటట్లుగా బిహేవ్ చేశాడు. అది వీడియో బయటకు వచ్చింది, అతనే ఉన్నాడు అందులో. అదేమి మార్ఫింగ్ చేసింది కాదు. అప్పట్లో ఏఐ కూడా లేదు, మార్ఫింగ్ ఉంది కానీ ఏఐ కూడా లేదు. ఈజీగా తెలిసిపోతుంది. మరి ఈ అమ్మాయి ఎందుకు ఊరుకున్నట్టు మేడం ఫైనల్ గా? అంటే ఇన్నాళ్ళు అట్లా చేస్తుంటే భయపెట్టారంటారా? మరి జనరల్ గా భయపెడతారు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేశారు, ఎందుకు బయటకు వచ్చారు అంటారు. అంటే భరించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా, లిమిట్ దాటిపోయి ఉండొచ్చు.